హలో అండి. అందరికీ నమస్తే. 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ఇక ఆరు అమర్ కాళ్ళ దగ్గర కూర్చొని, నేనంటూ మీకు దూరంగా వెళ్తే అది మనోహర్‌ని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేసిన తర్వాతే. మనోహరి చేసిందంతా ఆ డైరీలో రాశాను. ఒక్కసారి ఆ డైరీ తీసి చదవండి అని చెప్పేసి ఆరు అమర్‌కి చెప్తూ ఉంటే, ఆరు తనకేదో చెప్తుంది అన్నట్టు అమర్ ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాతేమో గతంలో ఇక ఆరు డైరీ రాస్తుంటే అప్పుడే అమర్ వచ్చి, ఏంటి మేడం గారు ఈరోజు ఇంకా డైరీ రాస్తూనే ఉన్నారు, ఈరోజు అన్ని మెమరీస్ ఉన్నాయా పిల్లలతో నాతో గడిపినవి అని చెప్పేసి అంటుంటే, మీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక మెమరీనే అండి అని చెప్పేసి ఆరు అంటుంది. మొత్తం డైరీ రాశానండి, ఇక మీరు వినడమే తర్వాయి అని చెప్పేసి డైరీ మొత్తం ఆరు అలా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ అయితే, ఆరు డైరీ అంటేనే పర్సనల్ కదా, మరి ఇలా నాకు చదివి వినిపిస్తే అది పర్సనల్ ఎలా అవుతుంది, నీకంటూ పర్సనల్ ఏముంటుంది అని చెప్పేసి అమర్ అడిగితే, మీతో పంచుకోలేని పర్సనల్ ఏది నాకు వద్దండి, అయినా బాధ ఎవరితో అయినా పంచుకుంటే పోతుంది అంటారు, సంతోషం అయితే రెట్టింపు అవుతుంది అని అంటారు. చిన్నప్పటి నుండి నా బాధ అయినా సంతోషమైనా ఎవరు పంచుకునే వాళ్ళు లేక ఆశ్రమం గోడలతోనే పంచుకునేదాన్ని, అలా పంచుకునే పర్సనల్ అయితే నాకు వద్దండి, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రతి చిన్న విషయాన్ని నాకు సంబంధించిన ప్రతిదీ మీకు తెలియాలి అని చెప్పేసి గతంలో ఆరు అమర్తో అన్న విషయాల్ని అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాతేమో అమరు డైరీ తీసి చదవబోతూ ఉంటే, ఏవండి అందులోని లాస్ట్ పేజీ చదవండి, మనోహరి చేసిన మోసాల గురించి రాశాను అని చెప్పేసి ఆరు అంటుంది. ఇక అమరు అలా డైరీ చదువుతూ ఆఖరి పేజీలో ఉన్నది చదివి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో మనోహరి బయట నుండి వస్తూ ఉంటే, ఇక ఆరు అయితే గట్టిగా ఆగు మను అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక మనోహరి అక్కడే ఆగిపోయాక, నా అస్థికలు తీసుకెళ్ళి ఆ గోరా చేతిలో పెట్టాక అంతా అయిపోయింది అనుకున్నావు కదా మనోహరి, దేవుడు ఉన్నాడు, నువ్వు చేసిన పాపాలు తప్పులు చూసిన తర్వాత కూడా నిన్నెలా గెలిపిస్తాడు అనుకున్నావు, నిన్ను నా జీవితంలోకి రానిచ్చి నేను తప్పు చేశాను, నా అనుకొని తప్పు చేశాను, నా ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాను, ఆ తప్పులకి శిక్ష నా చావు రూపంలో నాకు పడింది, కానీ ఏ తప్పు చేశారని నా కుటుంబానికి కష్టాలు పెట్టాలి అని అనుకున్నావు, ఇదంతా ఆపేసి నువ్వు మారిపోయి నీ బతుకు నువ్వు బతికే ఛాన్స్ ఉన్నప్పుడు వెళ్లకుండా ఆగి చాలా పెద్ద తప్పు చేశావు మనోహరి, ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు, మా ఆయన డైరీ చూశాడు, అందులో ఉన్న నేను రాసిన నిజాన్ని, నీ నిజ స్వరూపాన్ని ఆయన చదివేశారు, నువ్వు లోపలికి వెళ్ళి మా ఆయనకు ఎదురు పడినప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుందో, నీ చుట్టూ బిగుసుకునే ఉచ్చు నాకు అర్థమవుతుంది మనోహరి అని చెప్పేసి ఆరు అంటుంటే, ఏ అరుంధతి ఏంటి రెచ్చిపోతున్నావు, ఏదో బాగా తిట్టుకుంటున్నావని నాకు అర్థమవుతుంది, కానీ నీ మాట నాకు వినిపించదు, నీ ఏడుపు నాకు కనిపించదు, చూడు ఆత్మగా ఉన్నావు, నీకు ఎక్స్పైరీ డేటు లేదు అని అనుకున్నావా, నీ ఎక్స్పైరీ డేటు సెట్ చేసే వచ్చానే, రేపు ఈ టైం కల్లా నువ్వు ఘోర ఆధీనంలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటావు, ఆ ఘోర చాలా పెద్ద రాక్షసుడు, వాడు నీ ద్వారా శక్తులను పొంది ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాడు, నిన్ను ఈ ప్రపంచానికి తెలియని రాక్షసిని చేస్తాడు, నువ్వు చేసిన పుణ్యాలు ఏమో కానీ వాడు నీతో చేయించే పాపాలు ఎన్ని జన్మలెత్తినా పోవు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటే, వినాశకాలే విపరీత బుద్ధి మనో, నీ పతనం మొదలయ్యే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి ఆరు అంటూ ఉంటే, నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని పాతాళానికి తొక్కేయడం నాకు అలవాటు, ముందు నువ్వు వచ్చావు అందుకే పైకి పంపించాను, ఇప్పుడు నా మొగుడు అడ్డొస్తున్నాడు వాణ్ణి పైకి పంపిస్తాను, రేపు నీ పిల్లలు అడ్డొస్తే వాళ్ళను కూడా పైకి పంపించేస్తాను అని చెప్పేసి మనోహరి అనగానే, ఇక మను అని చెప్పేసి ఆరు గట్టిగా అరుస్తుంది. తర్వాతేమో, నా పిల్లల జోలికి వస్తే చంపేస్తాను మను, వాళ్ళ మీద చిన్న గీత పడ్డా ఆ ఘోర నన్ను ఏ మంత్రంతో అడ్డుపడినా ఏ శక్తితో నన్ను ఆపినా అన్నింటినీ దాటుకొని వచ్చి నిన్ను చంపేస్తాను మను, పిచ్చిది ప్రేమించింది ప్రాణాలు తీసేంత ధైర్యం దీనికి ఉందా అని అనుకుంటున్నావేమో, బిడ్డల జోలికి వస్తే పిల్లైనా సరే పులిలా మారుతుంది గుర్తుపెట్టుకో మనోహరి అని చెప్పేసి ఆరు అనగానే, ఇలా పక్కనే ఉంటే ప్రేమ పెరుగుతుందని నిన్ను గేటు బయట పెట్టాను, నువ్వు ఇక్కడే ఉంటూ నీ పిల్లల్ని కాపాడుకోవాలి అనుకుంటున్నావేమో, అది ఈ జన్మలో జరగదు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది. ఏమో మనోహరి లోపలికి వెళ్ళగానే మిసమ్మ పనిచేసుకుంటూ ఉండడం చూసి, నీ మెడలో తాలి కట్టిన వాడు నీ ప్రాణాల కోసం తిరుగుతున్నాడు, నువ్వు నన్ను చంపి నీ మెడలో 3 ముళ్ళు వేయించుకోవాలి అనుకుంటున్నావు, నువ్వు నన్ను చంపి అందరి జీవితాల్ని తారుమారు చేసావు కదే పాపాత్మరాలా
అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది. తర్వాత ఏమో మనోహరి విసమ్మ దగ్గరికి వెళ్ళి నిజాన్ని నిరూపించాలని పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయినట్టున్నావు అని చెప్పి మనోహరి అనగానే అలసిపోయానేమో కానీ ఆగిపోలేదు మనోహరి అని చెప్పేసి మిసమ్మ అనగానే నువ్వు ఇప్పటి వరకు నిరూపించింది చాలు, నా దారికి అడ్డు తప్పుకో, కనకరించి వదిలేస్తాను అని చెప్పి అనగానే నేను అదే చెప్తున్నాను మనోహరి, ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని చేయబోయే తప్పులన్నింటినీ ఆపేసి ఆయన దగ్గర క్షమాపణ అడుగు, ఆయన నిన్ను కనుకరించి వదిలేస్తాడు అని చెప్పేసి అనగానే మనోహరి అయితే చూద్దాం అమర్కి దగ్గరగా ఎవరు వెళ్తారో ఎవరు దూరంగా వెళ్తారో అని చెప్పేసి అనగానే ఆల్రెడీ నువ్వు చూస్తున్నావు కదా ఎవరిని పక్కన పెట్టేశారో ఎవరు పక్కన ఉంటున్నారో అని చెప్పేసి మిస్సమ్మ అనగానే ఇక మనోహరి అయితే తన మనసులో కనుకరించి వదిలేద్దామని అనుకున్నానే, కానీ నీ కొవ్వు కరగాలంటే అమర్కి దూరం చేస్తే సరిపోదే, అమర్ చేతనే నిన్ను చీకొట్టి పంపించేలా చేస్తాను అని చెప్పేసి మనోహరి వెళ్ళిపోబోతుంటే మను నువ్వు అస్థికల గురించి పట్టి పట్టి అడిగావు, మంచి చేయడానికైతే కాదు, అక్క అస్థికలకి ఏమైనా అవ్వాలి, నిన్ను వదిలిపెట్టను మనోహరి అని చెప్పేసి అనగానే ఇక మనోహరి అయితే అస్థికల్ని మీకు ఇష్టం వచ్చినప్పుడు మీకు ఇష్టం వచ్చిన నదిలో మీకు ఇష్టమైనన్ని సార్లు కలుపుకోండి, లేదు కలపము నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాము అన్నా సరే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఆగు మనోహరి అని చెప్పేసి అమర్ కోపంగా అరుస్తాడు. ఇక అది చూసి మనోహరి అమర్ కళ్ళలో కోపము, అమర్ చేతిలో డైరీ అంటే అది రాసిన ఆఖరి పేజీ చదివేశాడా అని చెప్పేసి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉండి చూస్తూ ఉన్న ఆరు అయితే ప్రేమ పంతం పగ అని చెప్పేసి నువ్వు ఇక్కడి వరకు తెచ్చుకున్నావు, మనం అనుభవించు, నన్ను చంపింది ఈ ఇంట్లో సమస్యలకు కారణం నువ్వే అని ఆయనకు తెలిసింది మను, ఈ రోజుతో నీకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడు అని చెప్పేసి ఆరు అంటుంది. తర్వాత ఏమో అమర్ వల్ల అమ్మ నాన్న అది ఆరు డైరీ కదా, ఎందుకు నాన్న తీసుకున్నావు, ఆ అమ్మాయి డైరీ తీసుకొచ్చి ఎందుకు మనోహర్ని పిలిచావు అని చెప్పేసి అనగానే ఇక అమర్ అయితే ఆరు రాసిన ప్రతి అక్షరం నాకు తెలుసు అనుకున్నా, కానీ ఈ డైరీలో నాకు తెలియనివి తెలియాల్సినవి చాలా ఉన్నాయని ఈరోజే అర్థమైంది అని చెప్పేసి అమర్ చెప్పగానే ఇక మిస్సమ్మ అయితే మీకు కూడా తెలియనివి ఉన్నాయా, ఏంటండి అవి అని చెప్పేసి అడుగుతుంటే అది మనోహరియే చెప్పాలి అని అమర్ అనగానే అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇవాళతో ఈ ఇంటికి పట్టిన చీకటి వీడుతుంది, ఈ ఇంటికి పట్టిన గ్రహణం తొలగిపోతుంది, అందరి ముందు నీ నిజస్వరూపం బయటపడుతుంది మను అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక ఆరు అయితే నేను చెప్పాలా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే నాకు తెలీదు అని మాత్రం చెప్పకు మనోహరి అని, ఆరు డైరీ మొత్తం నేను చదివాను, ఆరు లేదు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, ఎప్పటికీ నాకు నిజం తెలీదు అని అనుకున్నావా మనోహరి, నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటే ఇక మనోహరి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలా టెన్షన్ పడిపోతూ ఏం జవాబు చెప్పకపోవడంతో మాట్లాడు అని అమర్ గట్టిగా అంటే అది అమర్ అది అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది. మీకు ఊహ తెలిసినప్పటి నుండి మీ ఇద్దరు ఒక్కటిగా ఉన్నారు, ఒక్కటిగా పెరిగారు, ఆరు నిన్ను తన కుటుంబం అనుకుంది, అలాంటి నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు మనోహరి, చెప్పు ఎందుకు ఇలాంటి పని చేశావు అని చెప్పేసి అమర్ అడుగుతూ ఉంటే వస్తే అరుంధతి నీ అడ్డు తొలగించుకున్నాక కూడా అమర్ని నాకు కాకుండా చేశావు కదే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ అయితే ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు అని చెప్పి అమర్ అడుగుతుంటే ఇక మనోహరి కంగారు పడిపోతూ అమర్ అది నేను చెప్పేది విను అని చెప్పేసి అంటూ ఉంటే అమర్ అయితే ఇక పొడి పొడిగా కాదు మనోహరి పూర్తిగా చెప్పు అంటాడు. ఇక అప్పుడే తర్వాత ఏమో అమరే తన తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అమర్ అడగగానే ఇక మనోహరి అయితే అమర్ అది అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఆరు ఆయనతో పిల్లలతో నేను సంతోషంగా ఉన్నాను, దేవుడు నా మొర ఆలకించి నాకు బంగారం లాంటి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఇప్పుడు నా కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అమ్మా నాన్నల్ని ఒక్కసారి చూడాలని ఉంది, తోడబుట్టిన వాళ్ళతో ఒక్కసారి తనివి తీరా మాట్లాడాలి అని ఉంది, నాన్న వేళ్ళు పట్టుకొని ధైర్యంగా నడవాలని ఉంది, అందుకే ఎవరికీ తెలియకుండా నా గతాన్ని వెంట పెట్టుకొని నా తల్లిదండ్రుల కోసం వెతకాలి అనుకుంటున్నాను, వాళ్ళను కలుసుకోకుండా నాకు ఏమైనా జరిగితే నేను వాళ్ళను వెతకడం గురించి ఆయనకు చెప్పమని మనుకు చెప్పాను, కనీసం వాళ్ళైనా నాన్నని కలుస్తారు కదా, నన్ను చూసి గర్వపడేలాగా పెరిగాను నాన్న, నేను మీ ముందుకు వచ్చినప్పుడైనా నన్ను భారంగా దూరం పెట్టకుండా
ప్రేమతో దగ్గరికి తీసుకోమని ఆశిస్తున్నాను నాన్న అలా డైరీలో రాసుకున్న విషయాన్ని అమరు అడుగుతాడు. చెప్పు మనోహరి, ఆరు తన తల్లిదండ్రుల్ని కలుసుకోవాలి అనుకున్న విషయాన్ని నీకు తెలిసినా కూడా నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇక మనోహరి అయితే అమర్ చదివింది ఇదా అని చెప్పేసి అంటూ, అయినా మనిషి లేనప్పుడు గతాన్ని వెతకడంలో అర్థం లేదు అనిపించింది అమర్. నేను ఆరు కూడా చాలాసార్లు చెప్పాను మన గతంలో చీకటి తప్ప వెలుగు లేదు అని. కానీ తనే వినకుండా తన తల్లిదండ్రులను తెలుసుకుంటాను అని చెప్పేసి వెతకడం మొదలుపెట్టింది. అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు. అయినా మమ్మల్ని వద్దనుకొని మా పుట్టికే ఒక తప్పు అనుకొని మమ్మల్ని అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తెలుసుకొని ఏం చేయగలం అమర్? వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఆదరిస్తారని నమ్మకం ఉందా అని చెప్పేసి మనోహరి అనగానే, నువ్వు చీకటిని చూసి ఆగిపోయావు, కానీ అక్క చీకటిని చూస్తూ వెలుతురులోకి వెళ్ళాలి అని అనుకుంది. అన్ని కథలు ఒకేలా ఉండవు మనోహరి గారు. అనాథాశ్రమంలో చేరేది తల్లిదండ్రులు వద్దనుకున్న పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు కూడా అక్కడికే చేరతారు. పిల్లలకు తల్లిదండ్రులు దూరమైతే పిల్లలు ఎంత బాధపడతారో, తల్లిదండ్రులకు పిల్లలు దూరమైనా కూడా తల్లిదండ్రులు అంతే బాధపడతారు. మా నాన్న తప్పు లేకుండా మా అక్క మాకు దూరమైనందుకు మా నాన్న 25 ఏళ్ళుగా బాధపడుతున్నారు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు మనోహరి గారు అని చెప్పేసి మిస్ అమ్మ అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.